హలో అందరూ, వెల్కమ్ టు మై ఛానల్ మయూక గందే. ఈరోజు మనం ఒక షాంపూ చేస్తున్నాం. షాంపూతో వాడచ్చు, లేదా హ్యాండ్ వాష్ వాడచ్చు, లేదా బాడీ వాష్కి కూడా వాడచ్చు. సో ఏం చేయాలంటే, మా సిస్టర్ ఇట్లా కొన్ని నీళ్ళు ఈ బౌల్లో ఉన్నాయి. ఓకే, కొన్ని నీళ్ళు దీంట్లో పెట్టాలి. షాంపూ వేసిన తర్వాత ఫస్ట్ ఈ అలోవెరా మాయిశ్చరైజ్ చేయాలి. ఇది మొత్తం కాంటినెంటల్ హాస్పిటల్స్ నుంచి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ జిత్తు కొంచెం జిమ్ చేస్తా వేయాలి. ఇట్లా వేయాలి. జిత్తు కొంచెం జూమ్ చేసేలే. తర్వాత ఇక్కడ ఆ ప్రోడక్ట్ చూపించు. ఇక ఈ ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది కాంటినెంటల్ హాస్పిటల్స్ నుంచి. ఇంకంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ రిఫ్రెషింగ్ ఫ్రెష్ లైమ్ అండ్ హనీ షవర్ జెల్ చూసారా? ఇప్పుడు వేస్తున్నాం మనం. మా అక్కలు పక్కన చెత్త పట్టుకొని వీడియో తీస్తున్నారు. ఏం కాదు, చాలా ఇంకా రావాలి. వచ్చింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది హైడ్రేటింగ్ అలోవెరా సిల్క్ ప్రొటెక్షన్ షాంపూ ఇది. ఓకే, ఇప్పుడు వేస్తున్నాం మనం. ఫ్రెండ్స్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కొచ్చు కదా, ఇంకా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇప్పుడు వేసేసాం టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ కావాలంటే వేయచ్చు, లేదా వేయడం అవసరం లేదు. మీకు వద్దంటే వేయకండి, మేము జస్ట్ చూపిస్తున్నాం వేస్తే. ఇప్పుడు అది వేసిన మొదట్లో కొంచెం ఫోమ్ వస్తుంది అంతే. ఇట్లా ఫోమ్ వస్తుందండి. అంటే షాంపూ మొత్తం ఫినిష్ అయిపోయాక కొన్ని బబుల్స్ లాగా వస్తుంది. కొంచెం సేపు అయినాక ఆగిపోతే తర్వాత మీరు డబ్బాలో పెట్టుకొని మొత్తం వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోప్ ఇట్లా చేయాలి నెయిల్స్తో కావాలంటే, లేదా మనం జస్ట్ కొన్ని పీసెస్లో చేసి నైఫ్తో వేసేస్తాం. ఈ సోప్ కాంటినెంటల్ అయితే నెయిల్తో వస్తుంది చాలా ఈజీగా పౌడర్. సో ఇది వేసేసి అప్పుడు ఫ్రెష్ లైమ్ స్మెల్ లాగా వస్తుంది. అంటే సంతూర్ సోపు, సింతాల్ సోప్ ఉంటాయి కదా, ఆ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది కదా, అలాంటి స్మెల్ వస్తుంది. తర్వాత అందుకే నేను తర్వాత మీకు సరిపోతే ఈ షాంపూలు, అలోవెరా జెల్ అన్నీ మీకు స్క్రీన్ మీద బాగా కనిపిస్తాయి. ఇది చూడండి. ఇది సరిపోకపోతే మీరు ఇంకా వేయచ్చు, ఏం కాదు. దాని నేమ్స్ మీకు బాగా సరిపోకపోతే నేను స్క్రీన్ మీద కానీ డిస్ప్లే చేస్తా. ఐఎమ్ ఎడిటర్. బాగుతున్నాను అనుకోబాకండి, నా టాకింగ్ పర్మిషన్ అండి. కలపండి స్పీడ్గా, ఆడియన్స్ వెయిటింగ్. 1 minute కలిపారు. బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇట్లా వస్తుంది. చూడండి, స్టార్టింగ్లో అలానే ఫోమిష్గా వస్తుంది. కావాలంటే మీరు ఫోమ్ తీసేసి తర్వాత మీరు ఒక బాక్స్లో ఉంచండి. కొన్ని రోజులు లేదా కొన్ని అవర్స్ తర్వాత అది పెట్టేసి, అంటే ఇట్లా బాక్స్ పైన క్యాప్ పెట్టేసి తర్వాత అది థిక్ టెక్స్చర్ వస్తుంది. లేదా అది ఎవాపరేట్ అయిపోతుంది కదా కొంచెం వాటర్, దాంతో మనము బాత్ చేయవచ్చు.
లేదా హెడ్ బాత్ అయినా చేయొచ్చు, హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. అంతగా ఈ వీడియో బాయ్ బాయ్, రేపు కలుసుకుందాం. కానీ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది కదా, మీరు చేయండి. మర్చిపోయా, షేర్ కూడా చేయాలి కదా. నెక్స్ట్ వీడియో దాని స్మెల్ మీరు చేసుకున్నాక దాని స్మెల్ అలా ఉందో కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్గా తెలియజేయండి. మీరు అలా చేస్తే మాకు కొంచెం ధైర్యం వస్తుంది. బాయ్ గాయ్స్, బాయ్ చెప్పండి.